ఒక 1-3% ఎర్రర్స్ని కూడా మనసులో దృష్టిలో పెట్టుకుంటారు అనమాట. అంటే ఒక 1-3% ఎర్రర్స్ అన్న మరుక్షణం చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపించేది ఏంటి అని అంటే, ఒకవేళ 25 మంది రెండో వైపున 25 మంది ఉన్నప్పుడు ఈ 25 నుంచి ఒక 3% అంటే 28 వరకు, లేకపోతే ఈ వైపు 28 వరకు, లేకపోతే 22 వరకు తగ్గించడం, కానీ 22 నుంచి 28 వరకు రేంజ్ని తీసుకుంటారు. సో ఆ రేంజ్ చాలా ముఖ్యమైనటువంటి విశ్లేషణ మనకు చెప్తుంది. అంటే రెండు పార్టీలు సమానంగా ఉన్నప్పుడు, అది బీజేపీ కానివ్వండి, లేకపోతే కేరళని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆల్మోస్ట్ ఈ రెండు పార్టీలు సమసమానంగా వస్తాయి అన్న ఒక ఆలోచనలో ఒక 2 గంటల ముందు వరకు అనుకునేవాళ్ళు. ఈ రోజున చాలా క్లియర్గా యూడిఎఫ్ ముందంజలో ఉంది. ఈ ముందంజలో ఉంది అన్న విషయాన్ని ముందు ఎవరన్నా అంచనా వేయగలిగారా అంటే, ఏ పార్టీ కూడా, ఏ కంపెనీ కూడా తన పోల్స్లో ఈ విషయాన్ని అంచనా వేయలేకపోయింది. వ్యక్తులుగా మాట్లాడినప్పుడు ఆ అభిప్రాయాల్ని ఖచ్చితమైన ఒక అభిప్రాయాల్ని పాలుపంచుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళనంత వరకు నేను ఖచ్చితంగా ఎల్డిఎఫ్కే వేస్తాను అన్న వాళ్ళు, ఇట్స్ పాసిబుల్. అంటే మనం అంతా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకుండా ఉండే ప్రశ్నే లేదు. అయినా కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం చెప్పడంలో 190% మంది ఇష్టపడకపోవచ్చు. దాంట్లో అటు ఇటుగా తీసుకుంటే ఒక 50% మంది, అంటే 45. ఈ 45% కూడా అగైన్ సైన్స్ ఆఫ్ సిఫాలజీలోకి వస్తే ఒక 3% ఎర్రర్స్ అంటాం మనం. అంటే ఆ 45 నుంచి 42 చేసుకోవచ్చు, లేకపోతే 48 చేసుకోవచ్చు. ఈ 2% మనం బేరీ చేసుకుంటూ అన్ని రకాల ఖచ్చితమైనటువంటి మెథడ్స్ని వాడినప్పుడు బయటకు వచ్చే ఒక విశ్లేషణని మాత్రమే మనం బయటకు చెప్పగలుగుతాము. ఈ విశ్లేషణని 100% మనం అంచనా వేయలేము. ప్రత్యేకంగా మొట్టమొదటిసారి గత 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో జరిగింది వెస్ట్ బెంగాల్లో. ఒక కంపెనీ మొత్తం అంచనాలు వేసి ఒక రిపోర్ట్ని ఎదురుగుండా పెట్టుకొని ఇంటర్నల్గా మాట్లాడుకొని వాళ్ళు ఫైనల్గా వాళ్ళు చెప్పారు, మేము ఈ రిపోర్ట్తో మేము ప్రజల్లోకి రావట్లేదు అన్న విషయం. అంటే చాలా ఖచ్చితమైనటువంటి విషయం. వాళ్ళకి ఏమర్థమైంది అని అంటే, ఎవరు జనాలు బయటికి అభిప్రాయాలు చెప్పడానికి ఇష్టపడలేదు అన్న విషయం. అదే భయంతోనా, లేకపోతే ఒక రకమైనటువంటి వేరైన ఆలోచనతోనా మనకు తెలియదు ఆ విషయం. సో మీరే ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన చాలా స్పష్టమైన రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. మోర్ ఆర్ లెస్ దాదాపుగా అంతే మీరు చెప్పినట్టుగా. ఈసారి అంచనాలు తప్పు కాలేదు, ఈసారి ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాలేదు, ఎగ్జిట్ పోల్స్ తప్పు కాలేదు. అయినా సరే స్టిల్ వీ నీడ్ టు వెయిట్ టిల్ ద ఈవినింగ్. ఎందుకంటే ఇంతవరకు స్పష్టమైన ఆధిక్యతలే కనిపిస్తున్నాయి, కానీ ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నారన్న అంశం గురించి మనం ఇంతవరకు స్పష్టత లేదు. మొదటి బోర్డు ఎవరు కొట్టలేదు, కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? కేరళని మీరు చాలా దగ్గరగా చూశారు, కేరళ రాజకీయాలు మీరు దగ్గరగా చూశారు. కేరళ రాజకీయాల్లో ఇప్పుడు యూడిఎఫ్ చేతికి పగ్గారు రావడం వెనక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి? మీరు చెప్పినట్టుగా యాంటీ ఇన్కంబెన్సీ మేబీ ఇట్ వర్క్స్ ఫర్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల పాటు. కానీ కేరళలో చెప్పుకోదగ్గ మైనస్లు అయితే ఏం కనపట్లేదు ప్రజా జీవితాల్లో. అంటే యూడిఎఫ్ రావడం వల్ల కూడా చాలా గొప్ప. కాకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ మేనియా అయితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి ఎంపీగా గెలిచారో, గాంధీ కుటుంబం పట్ల, అలాగే రాహుల్ గాంధీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల కేరళైట్స్కి, మలయాళీలకి ఒక రకమైన ప్రేమ అనేది ఏర్పడింది. ఆయన మనుషులతో మమేకం అవడం కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబం బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం కావచ్చు. అక్కడ ముస్లిం ఓటింగ్ చాలా గణనీయంగా ఎక్కువగా అవడం కూడా. అలాగే ముస్లిం ఓటింగ్ ఇప్పుడు 30% వరకు మీకు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నా సరే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? కేరళకు సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్గా మీరు అన్నట్లుగా రాహుల్ గాంధీ మేనియా పనిచేసిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మనం ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. ఒక 3 నెలల నుంచి 6 నెలల ముందు జరిగిన కొన్ని సంఘటనలు మనం గుర్తెచ్చుకుంటే, శశి థరూర్ విషయంలో, శశి థరూర్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా అనుకున్నారు చాలా కరిష్మా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు, అర్బన్ ఇండియాని ఒక ప్రతినిధిగా చూస్తున్నటువంటి ఒక నాయకుడు. ఎటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు అని అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అనుకున్నారు బీజేపీలోకి ఎంటర్ అయిపోయాడు అని, వెళ్ళిపోయాడు. దగ్గర 2.5 సంవత్సరాల ఆయన ఒక 10 మేజర్ మీటింగ్స్ మీరు గమనిస్తే, మేజర్ స్పీచెస్ మీరు గమనిస్తే చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో మొట్టమొదటిసారిగా 15 సంవత్సరాల రాహుల్ గాంధీకి సంబంధించిన రాజకీయ నాయకత్వంలో చాలా ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను, నేను చాలా మెచ్యూర్డ్గా ఎక్స్ట్రాడినరీ ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. ఆయనే శశి థరూర్తో కూర్చొని
బుజ్జగించాడో లేదో మనకు తెలియదు, ప్రైవేట్ సంభాషణలకు సంబంధించిన విషయం. చాలా ముఖ్యంగా ఆయన చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక చర్య ఏమిటి అని అంటే, శశి థరూర్ని ఆయనతో కూర్చొని మాట్లాడి ఈ విషయాలన్నింటినీ మనం పక్కన పెడతాము, దేశాభివృద్ధికి సంబంధించి దేశ సంక్షేమానికి సంబంధించిన విషయాలను మనం ఆలోచన చేయాలి అని చెప్పి శశి థరూర్తో కూర్చోవడం. మీరు ఒకసారి మీ నంబర్లు కూడా ఒకసారి గమనిస్తే కేరళకు సంబంధించి అర్బన్ ఓటింగ్ విపరీతమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్లో బీజేపీ చాలా విపరీతమైనటువంటి ఒక ఆదరణ ఉంది దేశవ్యాప్తంగా. కేరళలో చాలా తక్కువగా ఉంటుంది, అయినా కూడా అర్బన్ ఏరియాస్లో వాళ్ళకు ఉన్నటువంటి పట్టు మీరు అన్ని సిటీస్లోనూ మీరు గమనించవచ్చు, ఉన్నటువంటి ఒక 30 మేజర్ సిటీస్లో గమనించవచ్చు. బీజేపీ ఆటోమేటిక్గా ఒక ప్రథమాంకంలోనే గెలిచే ఒక పార్టీగా గమనిస్తుంది. అటువంటి అర్బన్ సపోర్ట్ని పూర్తిగా శశి థరూర్ అండ్ పార్టీ రాహుల్ గాంధీ ఇంటర్వెన్షన్తో కొట్టగలిగారు అన్న విషయాన్ని చాలా ముఖ్యంగా మనం చూడొచ్చు. ఎందుకు అని అంటే, శశి థరూర్కి గ్రామీణ నేపథ్యం లేదు. శశి థరూర్కి గ్రామాలలో ఉన్నటువంటి ఆదరణ కొద్దో గొప్ప అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఆల్మోస్ట్ 70% మంది అర్బన్ ప్రజానీకం శశి థరూర్కి పరిచయం ఉన్నారు. ప్రత్యేకంగా యువతరం చాలా ఇష్టంగా వ్యక్తిగతంగా ఇష్టపడే ఒక నాయకులుగా కొలిచే ఒక వ్యక్తుల్లో శశి థరూర్ ఒకడు. సో ఆయన ఫ్యాక్టర్ చాలా మేజర్గా, అంటే అపార్ట్ ఫ్రమ్ సతీశన్ లాంటి గొప్ప నాయకులు ఉన్నారు, దగ్గర 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుభవం అయింది, చిన్న విషయం కాదు. చాలా ముఖ్యంగా ఈ 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ ఆర్టీసీ మహిళలకి ఏదైతే వాళ్ళు మన తెలంగాణలో ఉన్నట్లుగానే కేరళలో కూడా అనౌన్స్ చేశారు. రెండవది పెన్షన్కి సంబంధించిన విషయం. దగ్గర 73 లక్షల మందికి ఈ పెన్షన్ స్కీమ్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందన్న విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను అనుకుంటాను, ఎల్డీఎఫ్కి సంబంధించిన యాంటీ ఇంకంబెన్సీ కూడా చాలా పెద్ద స్థాయిలో పనిచేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. యాంటీ ఇంకంబెన్సీ అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే, ఒక నాయకుడిగా విజయన్ ఎప్పుడూ వెనుకబడలేదు. ఆయనకున్నటువంటి కరిష్మా ఈరోజు అందరిలో, ఇన్ఫ్యాక్ట్ 3 వారాల ముందు తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్టడీలో కూడా ఆయనే ముందు అంజలో ఉన్నారు. సతీశన్ చాలా దగ్గర 12% వెనుకున్నాడు. అయినా కూడా ఒక పార్టీగా చూసుకుంటే యాంటీ ఇంకంబెన్సీ చాలా బలంగా పనిచేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ బీజేపీ చాలా బలంగా కోసేస్తుంది అన్న ఒక వాదన్ని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. ఇక్కడ తప్పనిసరిగా ఎల్డీఎఫ్ తిరిగి వస్తుంది అన్న ఒక బలమైన నమ్మకాన్ని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఈ బీజేపీ ఓట్లను శశి థరూర్ గ్రూపు మెల్లమెల్లగా ఈ వైపుకి లాగడంలో వారి కృషి ఉపయోగపడిందని బలంగా నమ్ముతున్నారు. రాహుల్ గాంధీకి శశి థరూర్ సపోర్ట్ చేయగలిగారు, పూర్తిగా అండగా నిలబడ్డారు. దానివల్ల కేరళలో కాంగ్రెస్కి అనుకూల ఫలితాలు మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి మనం తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడుకు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి ప్రస్తుతం మా ప్రతినిధి వర్మ లైవ్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఎలాంటి పరిస్థితి చెన్నైలో కనిపిస్తోంది? అలాగే చెన్నైలో టీవీకే అధికారంలోకి రాబోతుంది అన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి మీ చుట్టూ కనిపిస్తుంది? ప్రస్తుతం డిఎంకే ఆఫీస్ అయితే పూర్తిగా లాక్ అయినట్టు కనిపిస్తుంది. స్టాలిన్ కానీ ఆయన అనుయాయులు కానీ ఎక్కడా చుట్టుపక్కల ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది? ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? కొంచెం తమిళనాడు ముఖచిత్రం ఎలా ఉందో చెప్పండి. కరీంనగర్ తమిళనాడులో సంచలనం అయితే నమోదైంది. టీడీకే పార్టీకి ఈ స్థాయిలో అధికారం దిశగా సీట్లు వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించలే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా 1-2 పోల్స్ మినహా అన్ని పోల్స్ కూడా అంచనాలు తారుమారైన పరిస్థితి. ప్రస్తుతం 104 చోట్ల ఆధిక్యంలో టీవీకే విజయ పార్టీ కొనసాగుతోంది. అలాగే దాని తర్వాత దాదాపు 70 స్థానాల్లో అన్నాడీఎంకే కూటమి కొనసాగుతుండగా డిఎంకే అధికార డిఎంకే కేవలం 50 స్థానాలు మాత్రమే పరిమితమైన పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ ఆధిక్యం చూస్తే మనకు కనిపిస్తోంది. ఈ స్థాయిలో రిజల్ట్ వస్తాయని చెప్పి ఎవరు ఊహించలేదు. టీవీకే తొలిసారిగా ఎంజీఆర్ తర్వాత ఎంతో మంది సినిమా నటులు తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి అధికారానికి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసిన అటు రజనీకాంత్ నుంచి కమల్ హాసన్ అలాగే ఇతర నాయకులందరూ కూడా విఫలమైన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది వెనక్కు తగ్గిన పరిస్థితి అయితే ఉంది. అయితే విజయ్ మాత్రం మొండి పట్టుదలతో ముందుకు వెళ్లి తను అనుకున్నది అయితే సాధించారు. ఒక అధికారానికి ఇప్పుడు ఒక 10-15 సీట్లు దూరం అయినప్పటికీ కూడా ఇటు డిఎంకేకు మద్దతు తెలిపినా లేదా అన్నా డిఎంకేకు మద్దతు తెలిపిన చిన్న చితక పార్టీలు స్వతంత్రులు మద్దతు ఇచ్చినా కూడా టీవీకే అధికారం చేకూర్చుకోవడానికి సరిపోతుంది. ఇంతవరకు ఇళయ దళపతిగా గుర్తింపు పొందిన విజయ్ ఇక
ముఖ్యమంత్రిగా ఆయన, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేసే మరి కొద్దిసేపట్లో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వచ్చిన బ్రేక్ చూస్తున్నాం. బ్రేక్ తర్వాత యుద్ధం 2026 కొనసాగుతుంది. చూస్తున్నానండి 9+ న్యూస్.